ప్రభువు మీతో నుండనగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలు అనే భాగము. రెండవ అధ్యాయము 13వ వచనము నుంచి 18వ వచనము వరకు. జ్ఞానులు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోవచ్చున్నాడు. కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే ఉండము అని ఆదేశించాను. అంతటా యోసేపు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితనే అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ఆ జ్ఞానులు తనను మోసగించరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమున బట్టి బెత్లెహేము నగరమందును ఆ పరిసరములందును ఉన్న 2 ఏండ్లు అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువులనందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించాను. రామాయందు ఒక ఆర్తనాదము విననయ్యాను. అది ఒక మహారోదనము. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను. వారందరి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె తేరుకొనకుండెను అని యిర్మీయా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు జన్మాష్టమి 4వ రోజున తల్లి శ్రీ సభ పావన పసిబిడ్డల పండుగను కొనియాడుతూ ఉంటుంది. ఈ పసిబిడ్డలు వాస్తవానికి నిజమైన వేద సాక్షులుగా తల్లి శ్రీ సభ అభివర్ణిస్తూ ఉంటుంది. ఎందుకోసము అంటే తమకు ఏమీ తెలియకపోయినా, ఈ లోకాన్ని గురించి సరైన అవగాహన లేకపోయినా, ఎందుకు మరణిస్తున్నామో, ఎవరి కోసం మరణిస్తున్నామో, తాము చేసిన పొరపాటు ఏమిటి అనేటువంటిది తెలియకపోయినా వాళ్ళు క్రీస్తు కోసము తమ ప్రాణాలను అర్పించినటువంటి మొట్టమొదటి వేద సాక్షులు. అంటే వాళ్ళు క్రీస్తు కోసం మాత్రమే కాదు, కానీ అసలు గొప్ప విషయం ఏమిటంటే క్రీస్తు స్థానములో వాళ్ళు తమ ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. చనిపోవలసినటువంటిది క్రీస్తు, కానీ ఆ క్రీస్తుకు బదులు క్రీస్తును కాపాడడానికి, క్రీస్తు జీవించి ఉండడానికి వీళ్ళు తమ ప్రాణాలు బలి ఇవ్వాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే వీళ్ళు నిజమైన వేద సాక్షులుగా వర్ణింపబడుతూ ఉన్నారు. నిజానికి వీళ్ళు యేసు సంరక్షకులుగా కూడా ఉంటూ ఉన్నారు. ఎందుకు వీళ్ళు యేసు సంరక్షకులుగా అంటే, ఆ రోజున బెత్లెహేము పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి 2 ఏళ్ళు ఆ లోపు పిల్లలందరినీ కూడా హేరోదు మహారాజు చంపాడు. ఆ చంపించినప్పుడు ఆయన అనుకున్నాడు యేసు కూడా వారిలోనే ఉన్నారు అని. అందుకు ఆయన అహం తృప్తి పడుతూ ఉంటుంది. తాను అనుకున్నటువంటిది సాధించాను అన్నటువంటి భావన ఆయనకు కలుగుతూ ఉంటుంది. ఒకవేళ హేరోదు రాజు అహం తృప్తి పడకపోయినట్లయితే, తాను చంపినటువంటి ఆ పిల్లలలో ఖచ్చితంగా యేసు ఉన్నారు అన్నటువంటి నమ్మకమే ఆయనకు లేకపోయినట్లయితే యేసు కోసము వేట కొనసాగుతూ ఉండేది. అది మరింత ఉధృతమైతే ఒకవేళ ప్రభువుని సంరక్షించడం కష్టమై ఉండేది మరియా యోసేపులకు. వీళ్ళను చంపాడు కాబట్టి ఇక యేసు పీడ వదిలిపోయింది అన్నటువంటి భావనతో ఆయన మళ్ళీ యేసు కోసం వెదకాల్సిన అవసరము ఆయనకు కనిపించలేదు.
వెతకాల్సినటువంటి అవసరము అంతకంటే లేకుండా పోతూ ఉంటుంది. అయితే దూత హెచ్చరించినటువంటి ఆ హెచ్చరికలో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. దూత మరియ యోసేపులను పారిపమ్మన్నది ఎక్కడికో కాదు, కానీ ఈజిప్టు దేశానికి. ఈజిప్టు దేశానికి, ఇశ్రాయేలీల దేశానికి జాతి వైరము ఉంది ప్రారంభము నుంచి కూడాను. అంటే ఇశ్రాయేలీలు ఈజిప్టు దేశం నుంచి కానాను దేశానికి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు ఈజిప్తీల తొలి మగబిడ్డలు అందరూ కూడా చంపబడుతూ ఉన్నారు. కాబట్టి ఆ బాధ, ఆ గాయము వాళ్లకు తరతరాల వరకు ఉంటుంది. అందుకే ఇశ్రాయేలీలపై ద్వేషము అలాగే మిగిలి ఉంటుంది. ఎవరు కనిపించినా, ఎప్పుడు కనిపించినా చంపడమే వాళ్ళ పగ, ద్వేషము యొక్క లక్ష్యాలు. మరి ఎలాంటి పరిస్థితులలో దూత దేవుని ఆజ్ఞ మేరకు ప్రభువైన బాలయేసును ఈజిప్టుకే తీసుకెళ్ళమంటున్నారు. ఎందుకు అంటే అంతకంటే సురక్షితమైనటువంటి చోటు మరొకటి ఉండదు. అద్భుతముగా ఈజిప్టియల మనస్సు మారి వాళ్ళు ఆ పగ ప్రతీకారాలను వదిలివేసి శాంతికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. తరతరాల ద్వేషానికి వాళ్ళు ముగింపు పలుకుతూ ఉన్నారు. జాతి వైరానికి తెరదింపుతూ ఉన్నారు. అందుకే ఈ దిక్కు లేకుండా వచ్చినటువంటి ఈ దంపతులను ఆదరించి పసిబిడ్డ మీద, వాళ్ళ పసిబిడ్డలు చనిపోయినప్పుడు వాళ్ళు చెందినటువంటి ఆవేదనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రాణభయముతో తమ ఆశ్రయము కోరి వచ్చినటువంటి వీరిని వాళ్ళు ఆదరించి హక్కున చేర్చుకుంటూ ఉన్నారు. రెండవ వైపు హేరోదు మహారాజు. ఆయన ఎక్కడైనా వెతుకుతాడు, కానీ ఈజిప్టులో వెతికేటువంటి అవకాశం లేదు. అందుకు కారణాలు: ఒకటి, ఈజిప్టు రాజు తనకంటే బలమైన వాడు కావచ్చు. రెండవది, ఈ జాతి వైర కారణముగా ఎట్టి పరిస్థితులలో కూడా మరియ యోసేపులో అక్కడకు పారిపోయేటువంటి అవకాశం లేదు. అందులో ఈ రోజుల్లాగా విమానాలు, ప్రయాణాల సౌకర్యాలు ఏమీ లేవు. కాబట్టి వాళ్ళు కాలినడకన లేకపోతే గాడిద మీదనే ప్రయాణం చేయాలి. కాబట్టి ఎంతో దూరము వెళ్ళలేరు అన్నటువంటి భావన కూడా ఆయనకు ఉంది. అందుకే ఆ పరిసర గ్రామాలలో మాత్రమే ఆయన వెదకి అక్కడ పిల్లలను చంపివేస్తూ ఉన్నాడు. అయితే హేరోదు రాజు చేసినటువంటి దురాఘాతాల్లో ఈ దురాగతము చాలా చిన్నది. ఇంతకంటే ఘోరమైనటువంటివే ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకే చరిత్రకారులు ప్రత్యేకముగా ఈ జోసఫుస్ లాంటి చరిత్రకారులు కొంతమంది కూడా ఈ సంఘటనను గురించి ప్రస్తావించలేకపోతూ ఉన్నారు. ఈ జోసఫుస్ లాంటి చరిత్రకారులు వ్రాసినటువంటి చరిత్రను పరిశీలించినట్లయితే ఎక్కడ కూడా దీని గురించి కొంచెము కూడా ఆయన ప్రస్తావించినట్లు కనిపించదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఇది లెక్కలేనటువంటిది. అంటే ఎంత ఘోరమైనటువంటి నేరాలు ఆయన చేసేవాడో ఇక్కడ అవగతమవుతూ ఉంటుంది. అయినప్పటికీ తల్లి శ్రీసభ ఈనాడు ఉన్నటువంటి నిపుణుల పర్యవేక్షణ, వారి పరిశీలనను బట్టి దాదాపు 25 మంది పసిబిడ్డల వరకు కూడా తమ ప్రాణాలు అర్పించారు అన్నటువంటిది అంచనా వేస్తూ ఉన్నారు. అందుకే వారి జ్ఞాపకార్థము 5వ శతాబ్దం నుంచి కూడా ఈ పండుగను కొనియాడుతూ ఉన్నారు. చిన్నపిల్లలకు ఆత్మీయుడైనటువంటి క్రిస్మస్ తాతగా పిలువబడుతూ ఉన్నటువంటి బిషప్ నికోలస్ గారి పేరు మీద ప్రతి ఏడాది కూడా ఒక మంచి బాలుణ్ణి ఎన్నుకొని వాళ్ళు బహుమతులు ఇచ్చేటువంటి ఆచారము అటు జర్మనీ, ఫ్రాన్స్లో ఉంటూ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ రోజున ఈ పవిత్ర బాలల సందర్భముగా లేక ఈ పావన పసిబిడ్డల జ్ఞాపకార్థము ఆ రోజు ఎన్నుకోబడినటువంటి, అంటే నికోలస్ బిషప్ గారి పండుగ రోజున ఎన్నుకోబడినటువంటి ఆ చిన్న బాలుడిని తీసుకొచ్చి బిషప్ గారు కూర్చున్న కుర్చీలో కూర్చోబెట్టేవాళ్ళం. దివ్య పూజ సమయంలో అసలు ఆ కుర్చీలో ఎవరు చివరకు గురువులు కూడా అక్కడ పూజ చేసినా ప్రత్యేకంగా వేరే కుర్చీలో కూర్చుంటారు తప్ప బిషప్ గారు కూర్చునే కుర్చీలో ఎవ్వరూ కూర్చోకూడదు, కేవలము బిషప్ గారులు తప్ప. కానీ ఇక్కడ ఈ పావన పసిబిడ్డల జ్ఞాపకార్థము వారికి అంతటి గౌరవాన్ని ఆపాదిస్తూ
అప్పుడు ఈ చిన్న పిల్లవాడిని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. దివ్య బలి పూజలో సంఘ ప్రార్థన కూడా ఆ కుర్రవాడి చేతే చెప్పిస్తూ ఉండేవాళ్ళు. అదే విధముగా ఆ తరువాత ప్రసంగము కూడా ఆయన చేతే చెప్పించేవాళ్ళు. ఆ దివ్య బలి పూజలో చివరకు ముగింపు ఆశీర్వాదము కూడా ఆ చిన్నవాడి చేతన చెప్పిస్తూ అతి ముఖ్యమైనటువంటి పూజా బలిలో కృతజ్ఞతార్చన మాత్రమే ఇక్కడ గురువులో బిషప్ గారిలో చేసేవాళ్ళు. ఆ రోజు వారికి అంతటి ప్రశస్తమైనటువంటి గౌరవాన్ని తల్లి శ్రీ సభ ఆపాదిస్తూ ఉంటుంది, అనుగ్రహిస్తూ ఉంటుంది. మరి ఈ రోజున ఈ పావన పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకునేటువంటి నేపథ్యంలో వీళ్ళ నుంచి మనం నేర్చుకోవలసినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. వాటిలో మొదటిది, మనము నిర్దోషులుగా బలైనప్పుడు ఎప్పుడూ కూడా విచారపడకూడదు, నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. చాలాసార్లు మనం అనుకుంటాము, నాకు ఏ పాపం తెలియదు, అయినప్పటికీ కూడా నేను ఫలానా విషయానికి బలవుతూ ఉన్నాను, నన్ను దోషులుగా చేస్తూ ఉన్నారు, లేకపోతే నా జీవితం పాడైపోతూ ఉంటుంది, నేను శిక్ష అనుభవించాల్సి వస్తుంది, ఎందుకు ఎలా అని చెప్పి మదన పడిపోతూ ఉంటాము. మనమంతగా విచారపడాల్సినటువంటి అవసరం లేదు, పైగా సంతోషించాలి. ఎందుకంటే ఏ పాపము చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాము అంటే ఇదిగో ప్రభువైన యేసు అలాగే అనుభవించారు, ఈనాడు పుట్టినటువంటి ఈ పసిబిడ్డలు కూడా అలాగే అనుభవించారు. మనం చాలాసార్లు అనుకుంటాము, ఈ చిన్నపిల్లలు వాళ్ళకేమీ తెలియదు, అప్పుడే పుట్టారు కాబట్టి, 2 ఏళ్లలోపు పిల్లలు కాబట్టి వాళ్ళని చంపేసిన వాళ్ళకేమీ తెలియదని మనం అనుకుంటాము. కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. తమ ప్రాణ భయము ఆ పసిబిడ్డల బయటికి చెప్పుకోలేరు, గొంతులో నుంచి మాట బయటికి రాదు, వెలుబుచ్చేటువంటి భావ ప్రకంపన వాళ్లకు లేదు. కాబట్టి ఆ భావాన్ని వాళ్ళ మదిలోనే దాల్చుకొని ఎంత మదన పడుతూ ఉంటారో, ఏ విధముగా వాళ్ళు దాన్ని బయటకు వ్యక్తీకరించడానికి ప్రయాసపడుతూ ఉంటారో. ఈ రోజున మనం చిన్నపిల్లలను కొట్టడానికి చేయెత్తినప్పుడు వాళ్ళ ముఖం కళవళికలు గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళలో ఆ భయము, చెప్పలేనటువంటి భయము, ఈ బయటికి చెప్పుకోలేనటువంటి ఆ అంతర్మదనము. కాబట్టి తమ ప్రాణం పోతుంది అనేటువంటిది వాళ్ళకు తెలుస్తుంది. కానీ ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? మనకు వాళ్లకు ఆ కమ్యూనికేషన్ అనేటువంటిది లేదు అక్కడ. మరి అలాంటప్పుడు ఎంత మదనపడి ఉంటారో, ఎంత బాధపడి ఉంటారో మనం ఊహించుకోవచ్చు. వాళ్లతో పోల్చుకుంటే మనం కనీసం బయటికి చెప్పుకోవడానికి మనకు నోరుంది, మన గోడు వినడానికే మనుషులు ఉన్నారు, అయ్యో పాపమని ఓదార్చడానికే మనకు చుట్టుప్రక్కల మిత్రులు స్నేహితులు ఉన్నారు. కాబట్టి ఎన్ని అందుబాటులో ఉన్నప్పుడు మనము అనవసరంగా బాధపడినప్పుడు, చేయని పాపానికి శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పుడు అంతగా బాధపడి మనసు పాడు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అవి దేవునికి సమర్పించుకోవాలి. ఈ పావన పసిబిడ్డలు ఏ రకంగా అయితే తమ ప్రాణాలు సమర్పించారో, కాబట్టి మనం బాధలు పడడానికి కూడా సిద్ధంగా ఉండాలని అవసరం ఏర్పడుతూ ఉంటుంది. రెండవది మనం నేర్చుకోవాల్సినటువంటిది దూత చేసినటువంటి హెచ్చరిక. మరియ యోసేపులకు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నారు, ప్రమాదం ముంచుకొస్తుంది అని చెప్పి. మనకు చాలా తెలుసు, మన చుట్టూ ఉండేటువంటి పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు చేసేటువంటి పనులను మనం గమనిస్తూ ఉంటాము. గమనించినప్పుడు ఆ పనుల పర్యవసానము ఏమిటి అని మనకున్న జ్ఞానముతో మనకు తెలుసు. కానీ చాలాసార్లు నోరు మోసు కూర్చుంటాము, మనకెందుకులే అని, నేలబురద నెత్తిన పోసుకోవడం ఎందుకు అన్నటువంటి భావనతో ఊరుకుంటాము. చెబితే మాత్రం వాళ్ళు వింటారా అన్నటువంటి భావనతో నోరు మోసుకొని కూర్చుంటాము. వాళ్ళ జోలి మనకెందుకులే, పరికం పండించుకున్నట్లు అవుతుంది అని చెప్పి కదలకుండా ఉంటాము. కానీ దాని వలన ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనము హెచ్చరించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మన కళ్ళ ముందు ఎవరు తప్పు త్రోవలో పయనిస్తూ ఉన్నప్పటికీ, ఎవరు పొరపాట్లు చేస్తూ ఉన్నప్పటికీ, వాళ్ళు విన్నా వినకపోయినా, మనలను గౌరవించినా గౌరవించకపోయినా, మనలను హేళన చేసినా లేక మన మీదే నిందలు వేసినా, ఏం చేసినా సరే వాళ్లను హెచ్చరించాల్సినటువంటి అవసరము మనకు ఉంది. అందులో కొంతమంది అయినా తమ తప్పు తెలుసుకుని తమ మార్గాన్ని మలుచుకుంటే వాళ్ళు రక్షింపబడతారు. అది మన సంతోషము. అందుకే ఎప్పుడు మనము హెచ్చరించేటువంటి దూతల్లా ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మూడవది, మనలో తెగింపు కావాలి.
అది మన కోసం కాదు, కానీ ఇతరుల సంరక్షణ కోసము, ఇతరుల ప్రాణరక్షణ కోసము మరియా యోసేపులు ఏ విధముగా తెగించి అక్కడికి వెళ్ళారో మనము కూడా అలాగే తెగించాలి. ఇప్పటి వరకు అనుకున్నామే, హెచ్చరించేటువంటి సమయంలో అనేకమైన ప్రమాదాలు మనకే ముంచుకు రావచ్చు, అయినా సరే తెగించాలి. మనం చేసేటువంటిది మంచి పని కాబట్టి, ఒకరిని రక్షించడానికే చేస్తూ ఉన్నాం కాబట్టి, ఆ మంచి పని చేయడానికి తెగువ అనేటువంటిది చాలా చాలా అవసరం అవుతూ ఉంటుంది. అప్పుడే మనం దేన్ని లెక్క చేయకుండా ప్రభువు కోసం చేసే పనులు కూడా చివరకు అదే తెగింపు ఉపయోగపడుతుంది. అదే తెగింపుతో మనము మంచిని చేయడానికి, మంచి పనులు చేయడానికి ఎప్పుడు వెనకాడము. మంచి చేయాల్సి వస్తే ఏం జరిగితే అదే జరుగుతుంది, కానీ నేను చేస్తాను, ఇతరులను కాపాడవలసి వచ్చినప్పుడు, సంరక్షించాల్సి వచ్చినప్పుడు ఏం జరిగినా సరే నేను వెడుకడుగు వేయను, ముందుకు వెళతాను అన్నటువంటి తెగింపు ధోరణి మనకు వస్తూ ఉంటుంది. నాలుగవది మనం గుర్తుంచుకోవాల్సినటువంటిదే, ఐగుప్తుల ఎవరినైనా ఆదరించాలి. వాళ్ళు పాత కక్షలు అక్కడ పెట్టుకోవాలి, మరిచిపోయారు. వచ్చినటువంటి వాళ్ళు ఆశ్రయము కోరి వచ్చారు కాబట్టి, ప్రాణభయంతో బిక్కుబిక్కుమనుకుంటూ వచ్చారు కాబట్టి, ఏవో పాత జ్ఞాపకాలు అడ్డం పెట్టుకుని వీళ్ళను చంపాలి అన్నటువంటి ఆలోచన వాళ్లకు ఆ సమయంలో నశిస్తూ ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి ఇంగిత జ్ఞానము బయలుపడుతూ ఉంటుంది. వీళ్ళు చేయనటువంటి పాపానికి వీళ్ళనందుకు శిక్షించాలి అన్నటువంటి మంచి ఆలోచన వాళ్ళలో పుడుతూ ఉంటుంది. ఫలితంగానే ఆదరించారు. మరి మనము చాలాసార్లు ఏదో ఒకసారి ఎప్పుడో ఒక తప్పు మన ఎడల చేశారు అంటే దాన్ని మనం చచ్చిపోయేంత వరకు కూడా మరచిపోము. ఎప్పుడూ మనసులో పెట్టుకుంటాము. ఆ మనిషి కనిపించినా, ఆ మనిషితో మాట్లాడాలన్నా ముఖమెంత లావున పెట్టుకుంటాము, చేదరించుకుంటాము. వాళ్లకు సహాయం చేయాల్సి వస్తే మాత్రం కనీసం చిటికిన వేలు కూడా కదపము. వాళ్ళ చావు వాళ్ళను చావనివ్వండి అన్నటువంటి ధోరణిలోనే ఉంటాము. ఆ ధోరణి మనము వదిలివేయాలి. మన ఎడల జరిగినటువంటి తప్పులు ఎప్పుడూ కూడా మరచిపోవాలి. మన ఎడల జరిగినటువంటి మేలు అన్ని వేళలా గుర్తుంచుకోవాలి. ఇది మన ఒక జీవన సూత్రంగా అనుసరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఆ తప్పు ఎవరు చేసినా, ఎలాంటిదైనా, ఎంత పెద్దదైనా సరే మనం దాన్ని అప్పటికప్పుడే మరచిపోవాలి. ఎందుకు అంటే అది ఉంటే అది మనకు నష్టమే, ఇతరులకు నష్టమే. మనకెందుకు అంటే పొద్దాకా అదే మనస్సులో ఉంటుంది. సరిగా ఆలోచించేటువంటి దృక్పథము, ఆలోచించేటువంటి ఆ మనసు తిన్నా నిద్రపోయినా ఏ పనులు చేస్తున్నా అదే మనస్సును ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అస్తవ్యస్తపు ఆలోచనల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనకు మనశ్శాంతి లేకుండా చేసేటువంటి ఆ జ్ఞాపకము, ఆలోచన మనం ఎందుకు ఉంచుకోవాలి? మనశ్శాంతి లేకుండా అది చేసేది కాబట్టి దాన్ని తీసివేస్తే మనం ప్రశాంతంగా ఉంటాము. అదే మనకు చేసినటువంటి మేలైతే ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. తద్వారా మనము ఎవరి ఎడలా కూడాను ఏ విధమైనటువంటి ద్వేషభావాన్ని పెంచుకోకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు మేలు చేస్తున్నారు అని. రెండవది, మనం మేలు పొందాం కాబట్టి ఇతరులకు మేలు చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా మనలో సజీవంగా ఉంటూ ఉంటుంది. అందుకే అందరినీ ఆదరించగలిగినటువంటి మంచి గుణము మనకు వస్తూ ఉంటుంది. ప్రభువు కూడా ఒలివేతు తోపులో తనను అప్పగించడానికి వస్తూ ఉన్నటువంటి యోధా ఇస్కారియోతు ఎదురుపడినప్పుడు స్నేహితుడా అని చెప్పి సంబోధిస్తూ ఉన్నారు. అంటే అంతటి ఉదార స్వభావము మనలో రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ పావన పసిబిడ్డలు మనకు బోధించేటువంటి ఈ సత్యాలను అన్ని వేళలా కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ వాళ్ళు మనకు చెప్పేటువంటి మాట ఒకటే, మాకు జ్ఞానము లేకపోయినా, ఎందుకు ప్రాణాలు అర్పిస్తున్నామో మాకు తెలియకపోయినా, మాలో ఎంత బాధ ఉన్నప్పటికీ చెప్పుకోలేనటువంటి ఆ బాధను మేము దిగమ్రింగి మాకు తెలియకుండానే ప్రభువైన యేసు కోసము ఆయన స్థానంలో, ఆయనకు బదులు మా ప్రాణాలు ఇచ్చాము. ఇప్పుడు మీరు జ్ఞానవంతులు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు, ఏది మంచి ఏది చెడు అన్నీ మీకు తెలుసు. కాబట్టి మా మాదిరిగా మీరు కూడా అన్నిటికీ సిద్ధపడాలి. క్రీస్తు స్థానంలో మీరు ప్రాణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మా మాదిరిగా, కానీ క్రీస్తు కోసము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడేటువంటి మంచి మనుషులుగా జీవించండి అని మోక్షము నుంచి మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు.
ఈ సందేశం అన్ని వేళలా మనలో సజీవంగా ఉండేటట్లు అవసరమైన వరానుగ్రహాల కోసం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున